జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లాలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజకుమార్కు వినతి పత్రం అందజేశారు. కొత్త జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది జర్నలిస్టులు అక్రిడేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్థాయి కోటాను రద్దు చేయడం, విద్యార్హతల పేరుతో అనుభవాన్ని విస్మరించడం, చిన్న పత్రికల ఉనికిని దెబ్బతీయడం సరికాదని వారు మండిపడ్డారు. ఇక కేబుల్ ఛానళ్ల కార్డుల రద్దు, జనాభా ప్రాతిపదికన కార్డుల తగ్గింపు వంటి నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. జరిగిన అన్యాయాలు మీరు ఒకసారి ఆ జీవోలను, పాత జీవోను, అంతకుముందున్న జీవోను, ఇప్పుడున్న జీవోలను కూడా ఒకసారి మీరు ముందు పెట్టుకొని మనం పరిశీలిస్తే మనకు జరిగిన అన్యాయం అనేది ఇలా అర్థమవుతూ ఉన్నది. ఎవరికి జరిగింది అన్యాయము అంటే, ఇప్పుడు అసలే కనీసం వేతనాలు లేకుండా కనీసం వేజ్ బోర్డు అమలు అని చెప్పి దశాబ్దాల కాలం నుంచి అనుకుంటూ వచ్చి ఇప్పుడు అక్కడ వేజ్ బోర్డు అమలు కాలేదు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మండలాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి లైన్ అకౌంట్ లేవు. పెద్దవాళ్ళకే అంటే రీజనల్ సెంటర్ వాళ్ళకే, డిస్ట్రిక్ట్ సెంటర్ వాళ్ళకే లైన్ అకౌంట్ లేకుండా పోయినటువంటి పరిస్థితి లోపల నేను మీకు అవకాశం ఇస్తా, మీరు మాకు డబ్బులు ఏమి ఇస్తారు అని చెప్పి యాజమాన్యాలు అంటున్న స్థితిలో విలేకరులందరూ కూడా చాలా ఇబ్బందిలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఒక కార్డు ఉంటుంది, మాకు రక్షణ ఉంటుంది, మాకు బస్ పాస్ ఉంటుంది అని చెప్పుకోవడానికి ఒకే ఒక్క ఆధారంగా నిలబడుతున్నటువంటి దాన్ని మోటుగా చెప్తే తెలంగాణ భాషలో ముల్దారాలు దింపేసినట్టుగా ఈ విధానం సరైనది కాదు. ఈ గవర్నమెంట్ 252 జీవోను కొత్తగా తీసుకొచ్చి అసలు గవర్నమెంట్ చేసిందా, కొన్ని రెండు కళ్ళ సిద్ధాంతాలు చేపించారా ఎవరో తెలియదు. కానీ మొత్తం మీద గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో యథావిధిగా ఉన్న అక్రిడేషన్ కార్డులు అందరినీ సమానంగా చూడాలి. జర్నలిస్ట్ అంటే 2 విభాగాలు కాదు, యూనియన్లు ఉండొచ్చు, అవి ఉండొచ్చు, కానీ జర్నలిస్టులు అందరూ ఒకటే. అందుకని ఈ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు యథావిధిగా ఎలా ఉన్నాయో అలా కార్డులు ఇవ్వాలని గవర్నమెంట్కు మేము విజ్ఞప్తి అనుకోరి, డిమాండ్ అనుకోరి త్వరలో ఈ 252 జీవోను రద్దు చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని కోరుతూ ఈరోజు చేయడం జరిగింది.